వైసీపీ హయాంలో జరిగిన భారీ అవినీతిపై విజిలెన్స్ విచారణలు పూర్తయ్యాయి. మాజీ మంత్రి రోజా ఆధ్వర్యంలో జరిగిన ఆడదాం ఆంధ్ర వేడుకలు మాజీ ఎమ్మెల్యే తొప్పుదుర్తికి చెందిన రాకెట్ సంస్థ అక్రమాలకు సంబంధించి విస్తృపోయేటటువంటి నిజాలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఆధారాలు అన్ని చేతులు ఉన్నా ప్రభుత్వం ఇంకా చర్యలకు ఎందుకు ఉపక్రమించడం లేదు? కూటమి ప్రభుత్వం వైఖరిపై మెతక వైఖరి అవలంబిస్తుందా, లేక దీని వెనుక ఏదైనా న్యాయపరమైన వ్యూహం ఉందా? టీడీపీ శ్రేణుల్లోనే అసంతృప్తిని రాజేస్తున్న ఈ విచారణ జాప్యంపై ప్రత్యేక విశ్లేషణ. గ్రామీణ క్రీడలను ప్రోత్సహించే ఉద్దేశంతో చేపట్టిన ఆడదాం ఆంధ్ర కార్యక్రమం చివరకు నిధుల స్వాహాకు అడ్డాగా మారిందని విజిలెన్స్ నివేదిక ఇప్పుడు తేల్చేసింది. సుమారు 125 కోట్ల రూపాయల బడ్జెట్ లో 40 నుంచి 60 కోట్ల వరకు అక్రమాలు జరిగినట్లుగా అధికారులు గుర్తించారు. నాసిరకం కిట్లు, నకిలీ స్టిక్కర్లు, అసలు పంపిణీ చేయకుండానే డ్రా చేసిన బిల్లులు, ఇలా అన్ని మాజీ మంత్రి రోజా అప్పటి సాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డిల చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. క్రీడాకారుల ప్రైజ్ మనీని కూడా వదలకుండా పక్కదారి పట్టించడం ఈ స్కామ్ లో మరో ఘోరమైనటువంటి అంశం. పేదల ఇళ్ల నిర్మాణ పథకంలో మాజీ ఎమ్మెల్యే తొగుదుర్తి ప్రకాష్ రెడ్డికి చెందిన రాకెట్ సంస్థ భారీ అక్రమాలకు పాల్పడింది. ప్రీ కాస్ట్ టెక్నాలజీ పేరుతో నమ్మబలికి నిబంధనలకు విరుద్ధంగా 100 కోట్లకు పైగా అడ్వాన్స్లు పొందింది. తీరా క్షేత్ర స్థాయిలో చూస్తే పునాదులు కూడా పడని ఇళ్లకు పని పూర్తయినట్లుగా తప్పుడు రికార్డులు చేయించి బిల్లులు చేయించుకున్నారు. ఈ నిధులను ఇళ్లు నిర్మాణానికి వాడకుండా ఇతర వ్యాపారాలకు మళ్లించినట్లుగా విజిలెన్స్ అధికారులు ఆధారాలతో సహా ప్రభుత్వానికి నివేదించారు. ఆధారాలు ఉన్నా ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో ఆచితూచి వ్యవహరిస్తుండడం రాజకీయంగా ఇప్పుడు చర్చానీయాంశమైంది. ఇసుక మద్యం కేసులో వేగంగా స్పందించిన ప్రభుత్వం ఈ కీలక నేతల విషయంలో ఎందుకు నెమ్మదించింది? అయితే దీని వెనుక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యూహం వేరేలాగా ఉంది అని విశ్లేషకులు చెప్తున్నారు. ఏ చిన్న పొరపాటు జరిగినా రాజకీయ కక్ష సాధింపు అనే ముద్ర పడే అవకాశం ఉంది. అందుకే విజిలెన్స్ నివేదికలను న్యాయ నిపుణుల క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఏసీబీ లేదా సిఐడి ద్వారా క్రిమినల్ కేసులు నమోదు చేసి కోర్టులో నిలబడేలాగా పక్కా సాక్ష్యాలతో ముందుకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తుంది. వైసీపీ కీలక నేతలపై విచారణల పర్వం ముగిసింది. ఇక చర్యల పర్వం మొదలు కావాల్సి ఉంది. ఈ నివేదికలు సిద్ధంగా ఉన్న తరుణంలో ప్రభుత్వం ఎప్పుడు కొరడా జులిపిస్తుందో చూడాలి. కేవలం విచారణలతో సరిపెడతారా, లేక బాధ్యుల్ని కటకటాల్లోకి నెడతారా అనేది త్వరలోనే తేలిపోనుంది.